హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ షో టైమ్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోయే మూవీ షో టైమ్ అనే మూవీ. నవీన్ చంద్ర గారు హీరోగా నటించారు. పొలిమేరాలో హీరోయిన్ ఉంటుంది కదా, తనే ఇందులో కూడా హీరోయిన్గా యాక్ట్ చేసింది. చాలా ఇంట్రెస్టింగ్ మూవీ. జనరల్గా థ్రిల్లర్ మూవీస్లో కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వదు కదా, ఎగ్జాక్ట్లీ ఈ మూవీలో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషలీ నరేష్ గారిది. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. ఇంకో విషయం, ఈ మూవీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఫస్ట్ వెళ్ళి చూసేయండి, ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా. స్పాయిలర్ అలర్ట్. మీకు ఏం చేయాలో తెలిసి ఇంకా చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే సూర్య, శాంతి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరికి పెళ్ళి ఒక పాప ఉంది. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారు. సూర్యకి అమ్మా నాన్న లేకపోవడంతో శాంతి వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళ లవ్ మ్యారేజ్కి ఓకే చెప్పినారు. సో వీళ్ళు ఫ్యామిలీ నుంచి దూరంగా వచ్చేసి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఉంటుంటారు. పైన ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు సూర్య వాళ్ళకి చాలా బాగా ఫ్రెండ్స్ అయిపోతారు. అందరూ కలిసి ఆ రోజు వీకెండ్ అవడంతో చిల్ అవుతూ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా అందరితో టైం స్పెండ్ చేస్తుంటే ఆ ఏరియాలో శంకర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్తో, ఏంటో వెంకట్రావు పైన ఏంటి అంత సౌండ్ వస్తుంది, వెళ్ళి కామ్గా ఉండమని చెప్పని పైకి వెళ్ళమని వెంకట్రావుతో చెప్తే, వెంకట్రావు పైన వెళ్ళి, ఏమండి టైం 11 అయిపోయింది, ఈ టైంలో అందరూ నిద్రపోతుంటారని తెలియదా, అయినా ఇలా న్యూసెన్స్ చేస్తున్నారు, పెద్ద పెద్దగా అరుస్తున్నారంటే, సార్ మేమేం న్యూసెన్స్ చేయట్లేదు, మా ఇంట్లో మేము ఆడుకుంటున్నాం, ఇంత వయసు వచ్చింది, కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేదా మీకు, కనీసం పెద్దవాళ్ళు మీకైనా తెలియాలి కదా అని అంటే, శాంతి మా ఇంట్లో మేము ఆడుకుంటే మీకేం సార్ ప్రాబ్లం అంటుంది. దాంతో ఎంతసేపు అయినప్పటికీ వెంకట్రావు రాకపోవడంతో శంకర్ వెళ్ళి, ఏంటయ్యా ఏంటి విషయం అంటే, సార్ వీళ్ళేదో నాకే ఎదురు చెప్తున్నారు సార్ అని అంటారు. ఈ టైంలో అయినా ఏంటి మీరు ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఈ టైంలో బయట ఏం చేస్తున్నారంటే, సార్ బయట అందరూ కూర్చొని వీకెండ్ కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం అని అంటే, స్టేషన్లో వచ్చి ఎవరో ఒకరు ఇక మీదట ఇలా చేయమని సంతకం పెట్టి వెళ్ళానంటే, సార్ మా ఇంట్లో మేము టైం స్పెండ్ చేయడానికి స్టేషన్కి ఎందుకు రావాలని శాంతితో పాటు సూర్య కూడా అంటాడు. ఆ తర్వాత వెంకట్రావు శాంతితో, ఏంటమ్మా గొంతులేస్తుంది, నాకే ఎదురు మాట్లాడుతున్నావు అంటే, సార్ మా ఇంట్లో మేము ఆడుకోవడం మా ఫ్రీడమ్ కదా సార్ అంటే, ఫ్రీడమ్మా బట్టలు ఇప్పి తిరగడం ఫ్రీడమా అని అంటాడు. ఈ విషయం సూర్యకి నచ్చదు. సార్ డీసెంట్గా మాట్లాడండి అని అంటాడు. ఇప్పుడు మేము డీసెన్సీగా మాట్లాడాలని ఈ శంకర్ ఈగో హర్ట్ అయిపోతుంది. వెంటనే సూర్య, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, అయినా మేమెందుకు స్టేషన్కి రావాలి, వెళ్ళండి సార్ ఇక్కడ నుంచి అని వాళ్ళని అక్కడ నుంచి పంపించేస్తాడు. ఈ డబ్బులున్న వాళ్ళకి వంగి దండాలు పెడతారు, మనలాంటి కామన్ మ్యాన్స్నే ఇలా వీళ్ళు బెదిరిస్తారని అందరితో అంటాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సూర్య ఇదంతా వెళ్తూ వెళ్తూ శంకర్, వెంకట్రావు వీళ్ళిద్దరూ వింటారు. ఇగో చాలా హర్ట్ అయిపోతుంది వెంకట్రావుతో పాటు ఉన్న శంకర్కి అయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఫేస్ రియాక్షన్ చూసి మీరే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వెళ్దాం, తర్వాత మళ్ళీ వద్దామని వెంకట్రావుతో శంకర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కంప్లైంట్ ఎవరైనా ఇస్తే స్టేషన్కి వస్తామన్నారు కదా, అప్పుడు తేల్స్తాం, మనమేంటో చూపిద్దాం అనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అవగానే శాంతి సూర్యతో, నైట్ నేను తప్పుగా మాట్లాడానా అంటే, అలా ఏం లేదు, న్యాయంగానే మాట్లాడావు, వాళ్ళే కొంచెం ఎక్కువ చేశారు అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఒక కూతురు ఉంటుంది, తన పేరు వైష్ణవి. తనతో కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత సూర్య ఫ్రెండ్ అక్కడికి వచ్చి, మామ ఎప్పటి నుంచో మీ భార్య వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వస్తూ ఉన్నారని చెప్తూ ఉంటారు కదా, ఈసారి నాకు కాల్ చేశారు, నిజంగానే ఈరోజు వస్తారంటారా అని అంటాడు. ఎప్పుడు వాళ్ళు అలానే చెప్తారా, కానీ రారు, ఈ విషయం శాంతికి చెప్తే బాధపడుతుంది, వాళ్ళు వచ్చేంత వరకు ఈ విషయం తనకి చెప్పకూడదు, ఎందుకంటే ఇప్పటికే మీ అమ్మ నాన్న వస్తున్నారని చాలాసార్లు చెప్పి బాధ పెట్టాం, వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని శాంతికి తెలియకుండా ఒకవేళ వస్తే సర్ప్రైజ్ ఇద్దామని అదే అపార్ట్మెంట్లో ఉన్న ఆ ఏరియా వైన్స్ ప్రెసిడెంట్ రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈరోజు మా అత్త మామ వస్తున్నారంట, ఈ విషయం నేను శాంతితో చెప్పలేదు, సర్ప్రైజ్గా ఉండాలని ఒక వంట మనిషిని పిలిపించి వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ రెడీ చేస్తాడు. ఆ తర్వాత పేపర్ బాయ్ పేపర్ వేసి, ఏంటన్నా నిన్న నైట్ ఇక్కడ ఏదైనా గొడవ జరిగిందా, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరి గురించి ఆ ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాడు అని చెప్తాడు. అలాగాని సూర్య అతను అనుకొని తన కూతురు వైష్ణవిని తీసుకొని కిరాణా కొట్టుకెళ్తాడు, ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ తీసుకోవడానికి. అందులో ఉన్న అతను, మీ ఏరియాలో నిన్న నైట్ ఏదైనా గొడవ జరిగిందా, ఇన్స్పెక్టర్ అందరి గురించి తెలుసుకుని ఎవరెవరు ఎక్కడి నుంచో వచ్చారో కూడా డీటెయిల్స్ అడుగుతున్నాడు అని చెప్తాడు. దీంతో అలా ఏం లేదు, గొడవ అని చెప్పను కానీ చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది పోలీసులకు మాకు, నిన్న రాత్రి మేమందరం కలిసి టైం స్పెండ్ చేస్తుంటే స్టేషన్కి రమ్మన్నారు, మేము ఎందుకు రావాలని అతనితో కొంచెం గొడవ పడ్డాము అంతే,
శాంతి కూడా కొంచెం ఎక్కువే మాట్లాడింది అని అంటాడు. దాంతో కిరాణా కొట్టతను వాడితో ఎందుకు పెట్టుకున్నావయ్యా, ఇంతకీ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడు, అతను ఫోటో చూపిస్తాను గుర్తుపడతావేమో చూడమంటే సూర్య ఫోటో చూసి గుర్తుపడతాడు సూర్యను. ఏంటయ్యా ఇతను ఇన్స్పెక్టర్ కాదు ఈ ఏరియా సిఐ అని చెప్పగానే వీడితో ఎందుకు పెట్టుకున్నా, వీడు ఏదైనా చేయగలడు, వీడికి ఇగో ఎక్కువ అని అతని గురించి చెప్తాడు. వెంటనే పక్కన చూస్తే అతని కూతురు వైష్ణవి కనిపించదు. వైష్ణవి కనిపించకపోవడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటి దగ్గర చూస్తే అక్కడే ఉన్న శాంతి కంగారు పడుతూ కనిపిస్తుంది. ఏంటి శాంతి ఏమైందనంటే ఒక డెడ్ బాడీ ఉంటుంది ఒక అబ్బాయిది. ఏం జరిగిందని శాంతితో సూర్య అడిగితే అది కిచెన్ లో నుంచి హాల్లో వచ్చేసరికి వీడెవడో తెలియదు కానీ గుమ్మం దగ్గర వైష్ణవి గొంతులో చైన్ లాగుతున్నాడు. నేను అతన్ని పట్టుకొని కిందకి తోసానంతే అని చెప్తుంది. స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉంటాడు అతను. దాంతో సూర్య శాంతి భయపడుతుంటే ధైర్యం చెప్పి నేను చూస్తాను ఆగని అతన్ని చూస్తే చనిపోయి ఉంటాడు. ఏం జరిగిందో మళ్ళీ చెప్పంటే మళ్ళీ జరిగిందంతా చెప్తుంది. చైన్ లాగుతుంటే నేను వచ్చి షర్ట్ పట్టుకుని అలా తోసాను, కింద పడి చనిపోయాడు, యాక్సిడెంటల్ గా జరిగింది, నేను కావాలని చేయలేదని ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. మొత్తం సిచ్యువేషన్ అర్థం చేసుకుని శాంతితో సూర్య ఇది నువ్వు చేయలేదు నేను చేశాను, ఎవరు అడిగినా నువ్వు ఇదే చెప్పాలి అని అంటాడు. ఇందులో నుంచి నువ్వు వైష్ణవి తప్పించుకోవాలని, అయినా నేనే కదా అలా చేశాను, యాక్సిడెంటల్ గా జరిగింది, మీరెందుకు ఇందులో ఇరుక్కోవాలంటే అదంతా తెలీదు, ఎవరు అడిగినా నేను చేసినట్టుగానే చెప్పాలి అని అంటాడు. వైష్ణవిని కూడా ఇదే చెప్పమనాలనే. సరిగ్గా అప్పుడే చనిపోయిన అతనికి ఒక కాల్ వస్తుంది. మొబైల్ ఫోన్ ప్యాంట్ జోబులో నుంచి తీసి కాల్ అటెండ్ చేసి మాట్లాడితే అతని భార్య మాట్లాడుతూ ఏమండి ఇంకెప్పుడు మీ దగ్గర గొడవ పడును, డబ్బుల గురించి అడగను, మా కూతురు కూడా ఆకలి అని నీతో చెప్పదు, మా కూతురు కాదు అది మన కూతురు, దయచేసి ఇక నుంచి మేమిద్దరం మీతో గొడవ పడము, త్వరగా ఇంటికి రండి అని చెప్తారు. అతని కూతురు ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా ఫోన్లో విని సూర్య శాంతి ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. అతను కూడా డబ్బు కావాలని దొంగతనం చేయడానికి ట్రై చేశాడని. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ అలా ఉండింటుంది. భార్య బిడ్డలు డబ్బు కావాలని గొడవ చేసింటారు. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అలాంటిది. మరి ఆ తర్వాత సూర్య వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఒరే మీ అత్త మామలు వచ్చేస్తున్నారు అక్కడంతా ఓకేనా అని అంటాడు. ఓకేరా రమ్మని చెప్పు అని అంటాడు. మీ అమ్మ నాన్న వస్తున్నారు శాంతి, ఒకవేళ ఈ కేసులో నేను ఇరుక్కుంటే ఖచ్చితంగా నాకు శిక్ష పడుతుంది, నువ్వు వైష్ణవి ఇద్దరు మీ అమ్మ నాన్నలతో వెళ్ళిపోండి అని అంటాడు. దాంతో నేను వెళ్ళను, ఇన్ని రోజులు మా అమ్మ నాన్నలకి నేను గుర్తు రాలేదని ఫుల్ ఎమోషనల్ అయ్యి ఏం జరిగినా నీతోనే ఉంటానని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. సరిగ్గా అప్పుడే డోర్ బెల్ ఎవరో కొడుతున్నారు. శాంతి భయపడిపోతుంది. ఏం జరిగినా రూమ్ లో నుంచి మీరు బయటికి రాకండి డోర్ లాక్ చేసి వెళ్ళి చూస్తూ వచ్చింది కిరాణా కొట్టతను. ఏంటి సూర్య వైష్ణవి నీకు చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయిందని తీసుకున్న గ్రాసరీస్ కూడా మర్చిపోతావా, ఇదిగో తీసుకొని గ్రాసరీస్ ఇచ్చి మనలో మనకి థ్యాంక్స్ ఎందుకని థ్యాంక్స్ చెప్తే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సూర్య లోపలికి వెళ్ళి కంగారు పడాల్సింది ఏం లేదు, వచ్చింది కిరాణా కొట్టతను గ్రాసరీస్ తీసుకెళ్లి ఇచ్చొద్దామని వచ్చాడు, ఇచ్చేసి వెళ్ళిపోయాడు, అతనికి ఏం అనుమానం రాలేదు అని అంటాడు. మళ్ళీ డోర్ బెల్ ఎవరో కొడుతున్నారు. ఈసారి వెళ్ళి చూస్తే మళ్ళీ వచ్చింది కిరాణా కొట్టతనే. సూర్య వెళ్తుంటే ఈ పర్స్ దొరికింది మీ ఇంటి ముందు, ఈ ఏరియాలో ఎవరిదైనా అయింటుంది, ఫోటో కూడా ఉంది ఈ పర్సులో, చూసి ఎవరైనా పడేసుకున్నారేమో ఇచ్చేయని చెప్పి ఇందాక నుంచి చూస్తున్నా మొహంలో ఏదో టెన్షన్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏంటి సూర్య ఏంటి ప్రాబ్లం, నువ్వేం కంగారు పడుకు, ఆ సిఐతో గొడవ వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందనే కదా థింక్ చేస్తున్నావు, నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు వరదరాజులు, వాడితో మాట్లాడితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయిలే అని వరదరాజులు నంబర్ ఇస్తాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వరదరాజులకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి సూర్య వరదరాజుల్ని సార్ నా ఫ్రెండ్కి ఒక ఎమర్జెన్సీ ఉంది అర్జెంటుగా మీరు రావాలి, అక్కడికి వెళ్తేనే సమస్య చెప్పగలనని ఇంటికి తీసుకొస్తాడు వరదరాజుల్ని. వరదరాజులు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్య మీ ఇల్లు చాలా బాగుందయ్యా, పీస్ఫుల్గా కామ్గా, ఎక్కడ నీ ఫ్రెండ్ సమస్య ఏంటి అని అంటే డెడ్ బాడీని చూపించి సార్ వీడు నా ఫ్రెండ్ కాదు ఎవడో కూడా తెలీదు, యాక్సిడెంటల్గా జరిగిపోయిందని జరిగిందంతా వరదరాజులతో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీడెవడో నీకు తెలియదు, చనిపోయాడు, నువ్వు ఫ్రాంక్ చేస్తున్నావు కదా, కెమెరా ఎక్కడ పెట్టావు, అయినా ఈ టైంలో నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఫ్రాంక్ ఇలా చేయాలనిపించిందయ్యా అని అంటే సార్ నన్ను నమ్మను సార్, నిజంగానే ఇతను చనిపోయాడు, యాక్సిడెంటల్గా ఏదో జరిగిపోయిందని ఎంత చెప్పినా కూడా వరదరాజులు నమ్మట్లేదు. ఫైనల్గా వెళ్ళి వరదరాజులో చెక్ చేసుకుని ఎంతకు తెగించావురా, నువ్వు ఇరుక్కోవడమే కాకుండా నన్ను కూడా ఇందులో ఇరికించాలని చూసావా, ఒక మర్డర్ చేసి
చేసి ఇలా ఎలా నన్ను తీసుకొచ్చావరా అబద్ధం చెప్పని చాలా కోపడతాడు. ఇద్దరు గొడవ పడుతుంటే లోపల నుంచి శాంతి వచ్చి వరదరాజులతో, సార్ సూర్య తప్పేం లేదు సార్, మొత్తం నేనే చేశాను, నా వల్ల ఇలా జరిగింది, పాప చైన్ లాగుతుంటే నేను వెళ్ళి షర్ట్ పట్టుకుని కింద తోసాను, అతను చనిపోయాడు సార్ అని అంటుంది. ఏం జరిగినా సూర్యకి మాత్రం ఏం కాకూడదు, ఇదంతా నేనే చేశాను, నా వల్లనే జరిగింది, యాక్సిడెంటల్ గా జరిగిపోయింది సార్ అని ఏడుస్తుంది. ఎలాగైనా మీరే మమ్మల్ని ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేలా చేయాలని దండం పెట్టి, దాంతో వరదరాజులు కొంతసేపు నో చెప్పినా కూడా శాంతి ఎమోషనల్ అవ్వడం చూసి, సరే ఓకే నేను చెప్పినట్టు చేయండి, బాడీని ఇప్పుడు బయట తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేద్దాం, నేను బయటికి వెళ్ళి ఎవరైనా వస్తారో లేదో చూస్తాను, ఎవరైనా వస్తే 2 సార్లు డోర్ నాక్ చేస్తాను, అయితే మీరు బాడీని బయటికి తీసుకురావద్దండి, నేను ఎప్పుడైతే ఒకసారి డోర్ నాక్ చేస్తానో అప్పుడు తీసుకురండి అని ఒకసారి డోర్ నాక్ చేస్తాడు, మళ్ళీ ఎవరో ఒకరు వచ్చేస్తారు, మళ్ళీ 2 సార్లు నాక్ చేస్తాడు, బాడీని తీయడం మళ్ళీ అక్కడే పెట్టేయడం, ఇలా రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. కొంతసేపు కూరగాయలమ్మ కూరగాయలే అని కూరగాయలు అమ్మే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే త్వరగా వెళ్ళమని వరదరాజులు అంటే పిలుస్తున్నారేమో అని కూరగాయలు అమ్మే ఆమె ఇక్కడికి వచ్చి వరదరాజులతో ముచ్చట్లు పెట్టుకుంటుంది. ఎందుకయ్యా నన్ను పిలిచావు, పిలిచినేదో పిలిచావు, కూరాకు కూరాకుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వరదరాజులు టెన్షన్తో ఇదంతా అయ్యే పనిలా లేదు, వెంటనే మీరు పోలీసులకు చెప్పేయండి, ఈ కేసులో మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత నేను ఎంటర్ అవుతాను, అంతవరకు మీకు మాకు ఏ సంబంధం లేదని వెళ్ళిపోతుంటే శాంతి, సార్ అలా వెళ్ళకండి మళ్ళీ ఎమోషనల్ అయిపోతుంది. సర్లే ప్రతిదానికి అలా ఎమోషనల్ అయ్యి ఏడవకు, నేను చూసుకుంటానులే అని ఒక అన్నగా నాకు కొంచెం టైం ఇవ్వండి, ఏం చేయాలో ఆలోచిస్తామని, ఏం చేద్దామని డీప్గా వరదరాజులు థింక్ చేస్తుంటే సరిగ్గా అప్పుడే డోర్ బెల్ కొడతారు. ఎవరు వెళ్ళి చూస్తే అక్కడ వచ్చింది సిఐ శంకర్ అండ్ కానిస్టేబుల్ వెంకట. సూర్యతో, మీ ఆవిడెక్కడా, కంప్లైంట్ ఇవ్వాలని చెప్పావు కదా, ఎవరైనా ఇస్తే అప్పుడు స్టేషన్కి వస్తారని చెప్పారు కదా, కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు మాట్లాడుకోవచ్చా ఓపెన్గా డీసెంట్గాని. సూర్య స్టేషన్కి రావాలని వరదరాజులతో చెప్తే, సార్ ఏం జరిగిందో ఏం కేసు పెట్టారో నాకేం తెలియదు సార్, ఇంకొంతసేపట్లో వీళ్ళ అత్తామామలు వస్తున్నారంట, ఈ టైంలో ఈ పోలీసులు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది, వెళ్ళిపోను సార్ దయచేసి, వాళ్ళ అత్తామామను వెళ్ళిపోయిన తర్వాత నేనే వచ్చి సూర్యని పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయించాను, తర్వాత ఏదో ఒకటి కాంప్రమైజ్ అవుతాము అని అంటే శంకర్ ఒప్పుకోకుండా ఇంటికి వచ్చిన పోలీసు వాళ్ళని ఇంటి లోపలికి పిలవరాని లోపలికి వెళ్ళి, మీ ఆవిడ ఎక్కడయ్యా, నిన్న నైట్ ఫ్రీడమ్ అనింది, ఏదోదో మాట్లాడింది, ఎక్కడ బయటికి పిలువ అని అంటే వరదరాజులు, సార్ ఇప్పుడు ఈ మ్యాటర్లో లేడీస్ ఎందుకు సార్, ఏదో తెలియకుండా జరిగిపోయింది, వదిలేయండి సార్, కావాలంటే సారీ చెప్తాడు సూర్య అని సూర్య చేత సారీ చెప్పించాలనుకుంటారు. దాంతో సిఐ శంకర్, మాకు ఒక కాఫీ కూడా ఇవ్వరా, మీ ఆవిడని కాఫీ తీసుకొని రమ్మంటే, సార్ నేనే తీసుకొస్తానని సూర్య పాల ప్యాకెట్ తీసుకుంటుంటే, సర్లే వద్దులే అని, మీ ఆవిడని ఒకసారి పిలువు మాట్లాడాలని కానిస్టేబుల్ వెంకట్రావుని వెళ్ళి తీసుకురమ్మంటే లోపల ఉన్న శాంతి డోర్ లాక్ చేసిందని ఓపెన్ చేసి బయటకు వస్తుంది. శాంతి తలదించుకొని కామ్గా ఉంటే, నిన్న రాత్రి మాట్లాడింది ఈమె అని చెప్తే ఎవరైనా నమ్ముతారా వెంకట్రావు, ఇప్పుడు చూడు ఎంత ఇండీసెంట్గా కింద చూస్తూ ఉంటే తినే కదా డీసెంట్గా మాట్లాడాలని చెప్పింది. ఓ సూర్యనా, ఓకే ఏంటమ్మా పాప నిన్న రాత్రి ఏమన్నావు, మీరు మర్యాదగా మాట్లాడితేనే మేము కూడా మర్యాదగా మాట్లాడతామన్నావు కదా, ఇప్పుడు ఒకసారి అను అని తన చేత అదే వర్డ్ని మాట్లాడిస్తాడు. అండ్ శాంతి కళ్ళ ముందే సూర్యని బూతులు తిడతాడు. తర్వాత కొంతసేపటికి శాంతి సూర్య వీళ్ళిద్దరూ సారీ చెప్తారు. మీ ఇద్దరు మాత్రం సారీ చెప్తే సర్లేదు, నిన్న రాత్రి నన్ను అలా అన్నప్పుడు మీతో పాటు మొత్తం ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా చిన్న పిల్లలతో సహా, వాళ్ళని ఇక్కడికి పిలిపించని అని అంటే వరదరాజులు, సార్ ఎందుకు సార్ కొంచెమైనా వాళ్ళ మీద జాలి చూపించండి, ఇప్పటికే ఎక్కువ బాధపడుతున్నారంటే, వీళ్ళు బాధపడుతున్నారా, అందరినీ పిలిపించండి అని శాంతి దగ్గరికి వెళ్ళి శాంతిని అదోలో చూసి, ఏమయ్యా సూర్య, మీ ఆవిడకి నేను ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నానయ్యా అంటే సూర్యకి ఫుల్ కోపం వస్తుంది, మొత్తం కంట్రోల్లో ఉంటాడు. సర్లే పెద్ద హీరోలా ఫీల్ అయిపోకు, నేనేం మాట్లాడలే మీ ఆవిడ గురించి, జస్ట్ పద్ధతిగా ఉందని చెప్పాలనుకున్నాను, నా దగ్గర ప్రాపర్ కంప్లైంట్ ఉంది, ఆటో డ్రైవర్ని కొట్టినందుకు కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్తాడు. ఈ ఆటో డ్రైవర్కి సూర్యకి చిన్న గొడవ ఏంటుంది, గొడవ అంటే ఒకరినొకరు కొట్టుకోండరు, కానీ ఇక్కడ మాత్రం సూర్య ఆటో డ్రైవర్ని కొట్టినట్టు కంప్లైంట్ ఉంటుంది. ఏంటంటే సూర్య ఈ విషయం నాతో చెప్పలేదేం, ఆటో డ్రైవర్తో గొడవ పెట్టుకుని వాడిని కొట్టావా అని అంటే, సార్ నేను ఎక్కడో గొడవ పెట్టుకున్నాను సార్, వాడే నాతో గొడవ పెట్టుకున్నాడు, ఏదో చిన్న బైక్ పార్కింగ్ కోసం మా మధ్య గొడవ ఏం పెద్దగా లేదు సార్, నేను అతన్ని కొట్టలేదు, ఈ విషయంలో కూడా నాదేం తప్పు లేదని అంటే, హో అలాగైతే వాడు అబద్ధం చెప్పి కంప్లైంట్ ఇచ్చాడా, నేను వెళ్ళి వాష్రూమ్ యూజ్ చేస్తానని వాష్రూమ్లో వెళ్ళి కొంతసేపు
చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఆలోపు నేను రాత్రి ఎవరైతే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరినీ ఇక్కడ తీసుకురమ్మని చెప్తాడు. వెంటనే అందరికీ ఇన్ఫార్మ్ చేసి సూర్య వరదరాజులు ఇద్దరు అక్కడికి తీసుకొచ్చేస్తారు. అందరి చేత సారీ చెప్పించడంతో పాటు గుంజీలు తీయిస్తాడు. రూడ్ గా మాట్లాడి కేవలం ఇదంతా సిఏ శంకర్ యుగో వల్లనే చేస్తున్నాడు. సూర్య శాంతి వీళ్ళిద్దరూ లోపలున్న బాడీ గురించి వీడికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అని ఈ మాత్రం దానికే ఇంత రచ్చ చేస్తున్నాడు. ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా మనల్ని వదిలిపెట్టాడని వరదరాజుల్ని రూమ్ లోపలి పిలిపించి, సార్ మీకు కావాలంటే డబ్బులు ఇస్తాను, డబ్బుతో ఏమైనా మేనేజ్ చేసుకోగలరా అని అంటే, సరే వెళ్ళి నేను మాట్లాడి చూస్తానని, నేను లంచం తీసుకునే వాళ్ళలా కనిపిస్తున్నానా అని చెప్పి కూడా 2 లక్షలు డబ్బులు పంపించమంటాడు. సరిగ్గా అప్పుడే ఆ అపార్ట్మెంట్లో ఉన్న అక్కడున్న ప్రకాష్ అనే ఒక అతను మొబైల్లో ఇదంతా షూట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం సిఏ శంకర్ తెలిసి, ఏంట్రా జోబులో మొబైల్లో రికార్డ్ చేస్తున్నావా, ఫోన్ నిట్టివ్వు అని అంటే, సూర్య వరదరాజులు వీళ్ళిద్దరూ కానిస్టేబుల్ వెంకట్రావుని శంకర్ని పట్టుకుని ఆ వీడియోని వేరొకరికి సెండ్ చేసేలా చూస్తారు. ఆ వీడియో డిలీట్ చేయరా అని ప్రకాష్ని బెదిరిస్తూ అతని వెనకాలే అతన్ని పట్టుకోవడానికి వెళ్తే వీళ్ళిద్దరి మధ్య జరిగిన స్ట్రగుల్స్ లో శంకర్ కింద పడిపోతాడు. అది కూడా చనిపోయిన బాడీ మీద. అతనికి వెంటనే స్పృహ వచ్చేస్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అతను చనిపోయినాడు, బ్రతికే ఉంటాడు. ఇప్పుడు సిఏ శంకర్ వచ్చి అతని మీద పడ్డంతో ఒక్కసారిగా ఉలికి పడి ఉంటాడు. వీడియో తీసిన అతని ఫ్రెండ్ కి వీడియో సెండ్ చేసిన తర్వాత, ఇప్పుడు చెప్పరా అబ్బాయి, వీడియో సెండ్ అయింది కదూ, ఇప్పుడు చూడు నేనేం చేస్తానో వీన్ని అని సిఏ శంకర్ ని, వీడియో కావాలరా నీకు, పబ్లిక్ తో మర్యాదగా మాట్లాడతాను అని చెప్పి దండాలు పెట్టు, గుంజులు కూడా తీయని ఫ్యామిలీ అందరి ముందు సిఏ శంకర్ని కానిస్టేబుల్ వెంకట్రావు చేత గుంజీలు తీస్తారు. స్పృహ వచ్చిన అతను అక్కడి నుంచి పారిపోతాడు. అతని గురించి ఏం అడగరు వీళ్ళు. ఏం అడిగినా వాళ్ళ దగ్గర ఇంతవరకు సిఐ శంకర్ చేసిన అతి వీడియో తీసి పెట్టుకుని ఉంటారు కదా, బయట పెడతారని. అంతవరకు పడ్డ టెన్షన్ మొత్తం శాంతి సూర్యకి గుర్తొచ్చి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుని పీస్ఫుల్గా ఫీల్ అవుతారు. కొంతసేపటికి శాంతి వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. శాంతి వాళ్ళ నాన్నని శాంతి చూసి ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. అతను కూడా, అమ్మ నన్ను క్షమించు, ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోలేకపోయానంటాడు. అందరూ కలిసిపోతారు. తర్వాత సిఐకి చేయాల్సింది చేస్తారు వీళ్ళు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.